గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. సో థ్యాంక్ యూ కల్పన మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికి హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సార్ అడగాల మళ్ళీ, చేతిలో గ్లాస్ ఉండంగా ఆ పదం అంటారా? ఎగ్జాక్ట్లీ. సో షేక్ అండ్ ఫ్రెష్ ఉన్నప్పుడు సో ఆ పదం అడగాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా బాగుంటారు అండ్ గ్రేట్. అండ్ సో మీ అందరిని ఫస్ట్ ఇలా చూడటం, మీ అందరితో 1 month నేను ట్రావెల్ చేయబోతున్నాను అనే విషయం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ సో మీ అందరికి సో మనస్ఫూర్తిగా గుడ్ మార్నింగ్ అందరికి. ఎస్. అండ్ సో మీరు కూడా నన్ను అదే విధంగా వెల్కమ్ చెప్తారు అనుకుంటున్నా. సో నెక్స్ట్ 1 month మీతో మాట్లాడేదాన్ని. సో గ్రేట్. అండ్ మీరు వెల్కమ్ చెప్పడానికి కొన్ని సింబల్స్ ఉపయోగించవచ్చు. లైక్ ఎలా అంటే మీకు ఇక్కడ ఎవరైతే మీ ఫోన్ యూజ్ చేస్తున్నారో సో రియాక్ట్ అనే దాంట్లోకి వెళ్ళి మీరు కొన్ని సింబల్స్ ఉపయోగించవచ్చు. సో నిజంగా మీరు నన్ను వెల్కమ్ చెప్తుంటే సో ఎలా వెల్కమ్ చెప్తారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ ఉన్నాయి చూడండి కొన్ని సింబల్స్, లైక్ ఇట్లా కంగ్రాట్స్ చెప్పచ్చు. అండ్ సో ఇక్కడ సో రాకెట్ పంపించచ్చు. రాకెట్ వస్తున్నాయి. కొంతమంది పంపిస్తున్నారు, ఇంకా నేర్చుకోవాలి అందరు కూడా. ఎస్, నా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. కొంతమంది క్లాప్ చేయొచ్చు. అండ్ కొంతమంది సో బెలూన్స్ పంపించచ్చు. బెలూన్స్ నా దగ్గర వస్తున్నాయి బెలూన్స్. బెలూన్స్ మీరు కూడా పంపించచ్చు అట్లా. సో గ్రేట్. అండ్ ఇక్కడ మీకు రియాక్ట్ అనే దాంట్లో ఉన్నాయి చూడండి. కొంతమంది హార్ట్ సింబల్ పంపించచ్చు. హార్ట్ సింబల్ ఇలాగా. వావ్, గ్రేట్. హార్ట్ సింబల్ పంపి అంటే మీరందరూ నాకు వెల్కమ్ చెప్తున్నట్టు అనమాట ఇదంతా. సో మీ జూమ్ న్యూట్రిషన్ క్లబ్ లో నన్ను 1 month సో మీరు వచ్చి సో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి వెల్కమ్ చెప్తున్నట్టు ఇదంతా. ఓకే. సో ఆర్ యూ రెడీ? సో థ్యాంక్ యూ మీ అందరికి కూడా నన్ను వెల్కమ్ చెప్పినందుకు హార్ట్ఫుల్ గా చాలా మంది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈ రోజు నుంచి కల్పన మేడం మీ అందరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి కల్పన మేడం ఉన్నారు. వావ్. అండ్ సో నేను మీ అందరికి సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో నెక్స్ట్ ఒక 25 minutes నేనున్నాను. ఓకే. నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. సో మీ అందరి యొక్క వెయిట్ రిజల్ట్, అలాగే వెయిట్ గెయిన్ రిజల్ట్, హెల్త్ రిజల్ట్ ని జూమ్ ద్వారా మెయింటైన్ చేసుకునే దానికి హెల్ప్ చేయమని నాకు బాధ్యత ఇచ్చారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఆ బాధ్యతను నెరవేర్చడానికి. అయితే నాకు మీ దగ్గర నుంచి కొంచెం సపోర్ట్ కూడా కావాలి. ఇస్తారా? ఇవ్వరా? ఏం సార్ ఈ రోజు వచ్చి కొన్ని అప్పుడే అడిగేస్తున్నారు, ఇప్పుడే కదా వచ్చింది, ఈ రోజే వచ్చి ఆంక్షలు పెట్టేస్తున్నారు, అట్లా ఏమనుకోవద్దు. డైలీ డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా రిజల్ట్ లో, హెల్త్ లో. ఓకే. సో ఇప్పుడు వరకు మీకు రెగ్యులర్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, అలాగే మీకు రిజల్ట్స్ షేర్ చేయించిన, సో ఇంతకు ముందు నిన్నటి వరకు కుమారి గారికి, లక్ష్మణ్ రావు గారికి ఒకసారి మనం క్లాప్ చేద్దాం మనస్ఫూర్తిగా. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనం బాగా ఎంకరేజ్ చేశారు. సో అవి మన డేలో మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి కదా. వెరీ గ్రేట్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికి. సో ఒకసారి నేను స్క్రీన్స్ అన్ని చూస్తున్నా, అందరు హ్యాపీగా ఉన్నారా? మా చూద్దాం ఒకసారి ఎలా ఉన్నారు, హ్యాపీగా జోష్ గా ఉన్నారా, లేదంటే బిజీగా ఉన్నారా? అటెండెన్స్ వేయించుకోవడానికి అటెండ్ అయ్యారా? నిజంగా ఏదైనా తెలుసుకొని మనకి డే బై డే బెటర్ తెచ్చుకోవడానికి అటెండ్ అయ్యారా? అటెండెన్స్ కోసమా, ఎలా అటెండ్ అయ్యారని ఒకసారి చూస్తా. కొంతమంది కనిపిస్తున్నారు అటెండెన్స్ కోసం. ఎవరు వేస్తున్నారు మీకు ఇంతకీ అటెండెన్స్? సో కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసి ఉంచారు. వీళ్ళు ఏంటంటే అటెండెన్స్ గురించి ఉన్నారు. అండ్ ఈ అటెండెన్స్ ఎవరు వేస్తారంటే వాళ్ళ క్లబ్ లో ఆపరేటర్ వేస్తారు. క్లబ్ ఆపరేటర్ అటెండెన్స్ వేసుకుంటారు. వాళ్ళ దగ్గర రిజిస్టర్ ఉంటుంది, రిజిస్టర్ లో అటెండెన్స్ చేసుకుంటారు. ఓకే. సో చాలా మంది మాత్రం 90% ఆఫ్ పీపుల్స్ మాత్రం నిజంగా మనస్ఫూర్తిగా సో వాళ్ళు బెటర్ చేసుకోవడానికి సో ఇన్ఫర్మేషన్ గురించి, హెల్త్ గురించి, సో అలాగే ఇంతకు ముందు కొంతమంది మాట్లాడారు. ఎందుకు మీరు ఈ న్యూట్రిషన్ క్లబ్ వస్తున్నారంటే ఈ ఫ్యామిలీలో జర్నీ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్ ఇలాంటి హ్యాపీ ఇన్ఫర్మేషన్ వినడం చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పారు. సో అందు గురించి కొంతమంది వస్తారు. సో ఇలా అయితే కనుక సో చాలా సూపర్. అండ్ ఏదైతే మనకున్న ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటుందంటే. ఓకే. సో అంతకన్నా ముందు ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి ఇంకా మన దగ్గర చాలా డేస్ ఉన్నాయి కాబట్టి, అండ్ సో ప్రస్తుతానికి 359 మంది మనం ఉన్నాం ఇక్కడ, 360 మంది వరకు. ఓకే. సో మన లక్ష్యం ఏంటి అంటే నేను ఆరోగ్యంగా ఉంటూ ఈ జూమ్ క్లబ్ లో సో నా కుటుంబ సభ్యుల్లో కానీ, నా ఫ్రెండ్స్ లో కానీ, నా యొక్క కొలీగ్స్ కానీ, లేదంటే నా యొక్క సో మనవరాళ్ళు, లేదంటే సో ఎవరో ఒకళ్ళు, అదే యంగ్స్ అనుకోండి, సో నాయనమ్మ తాతలు, లేదంటే వీళ్ళేది అనుకున్న అత్తయ్య అమ్మ, ఎవరో ఒకళ్ళని వాళ్ళని మనం ఉదయం పూట ఒక అర్ధగంట సేపు ఆరోగ్యంగా ఎలా ఉండాలి, అలాగే హ్యాపీగా ఎలా ఉండాలి, అలాగే మంచి ఇన్స్పిరేషన్ ఎలా తీసుకోవాలి,
మన రోజుని హ్యాపీగా ఎలా మొదలు పెట్టాలి అనేది వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. సో ఈ జూమ్ లింక్ వాళ్ళకి మనం పంపిద్దాం. ఓకే, ఎంతమంది దీనికి అగ్రి? ఈ మంత్ లో సో చూడండి, ఈ మంత్ లో సో మీరు ఒకరి జీవితంలో అయినా కానీ మంచి ఆరోగ్యాన్ని, అలాగే మంచి ఆనందాన్ని, సో మంచి ఉదయాన్ని మీరు స్టార్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి మీరు పరిచయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆర్ యు రెడీ? సీరియస్లీ, పొద్దున్నే నిర్ణయాలు తీసుకుంటే ఇది దేవీ దేవతలు తిరిగే టైం అని అంటున్నారు చాలా మంది. అది అంతవరకు నాకు నిజమో తెలియదు. సో దేవతలు అయితే తిరుగుతాయేమో, సో వాళ్ళు మనకి నిజంగా బ్లెస్సింగ్స్ ఇస్తారేమో. సో మనం అనుకున్న మంచి ఏదైతే ఉందో అది నెరవేరాలి. ఓకే, ఒకసారి మనం అనుకుందాం. మనం ఒకసారి ఏమనుకుందాం అంటే, ఈ రోజు నుండి ఈ 1 month లో ఖచ్చితంగా నా జీవితంలో నేను ఏ విధంగా అయితే ఈ యొక్క ఆనందాన్ని, ఆరోగ్యాన్ని తీసుకుంటున్నానో, నేను ఇంకొకరి జీవితంలో ఇది నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఆర్ యు రెడీ? వెరీ గుడ్. సో నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటా. నా పేరు క్రాంతి కుమార్. ఓకే, గ్రేట్. స్టార్ట్ చేశారు ఆల్రెడీ షేర్ చేయటం. ఓకే, లక్ష్మణ్ రావు సార్, కేకే. ఓకే ఓకే, గుడ్. సో నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటే, నా పేరు మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మీరు నన్ను కొంతమంది చూసుంటారు. నా ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ చాలా మంది వినుంటారు, కొంతమంది వినుండకపోవచ్చు. కాబట్టి సో ఈ రోజు నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా సో థ్యాంక్ యూ అండి. మీరు అందరూ హ్యాండ్ డౌన్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేశారు కదా, డౌన్ చేయొచ్చు. సో ఇంక ముందు నెక్స్ట్ మీరు రేపు మార్నింగ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ మేము తెలుసుకుంటాం జూమ్ లో. సో ఎర్లీగా అందరూ వస్తే ఓకే. ఎర్లీగా వస్తున్నారు, లేట్ గా వస్తున్నారా? ఎర్లీగానే వస్తున్నారు. ఇప్పుడు 360 మంది ఉన్నారు. మార్నింగ్ మాత్రం చక్కగా 200 మందే ఉన్నారు. మంచి సూపర్ బిఫోర్ ఆఫ్టర్స్ ఎక్స్పీరియన్స్ మీ 160 మంది మిస్ అయిపోయారండి. సో ఈ రోజు నేను చెప్పబోయే దానికన్నా అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నా పేరు క్రాంతి కుమార్. వన్స్ అగైన్ హాయ్ చెప్పండి అందరు నాకు ఒకసారిలాగా. సో శరీరంతో, మనసుతో, నోటితో గుడ్ మార్నింగ్. నా పేరు క్రాంతి కుమార్. హాయ్ చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ. నేను గత నియర్ బై 9 years గా, 9 సంవత్సరాలుగా నా ఆహారంలో భాగంగా మీరు తీసుకునే షేక్ అండ్ ఎఫ్రెష్ నేను కూడా తీసుకుంటున్నాను. కాబట్టి సో ఈ ఏజ్ లో, ఈ ప్రస్తుతానికి నాతో పాటు నా సర్కిల్లో నా ఫ్రెండ్స్ కానివచ్చు, నా అన్నదమ్ముల్లో వెల్బీయింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. బట్ అదృష్టవశాత్తు ఈ 9 years గా నేను షేక్ అండ్ ఎఫ్రెష్ తీసుకోవడం వల్ల మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనేది తీసుకోగలుగుతున్నాను. చక్కగా వెయిట్ మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. సో అలాగే సో స్కిన్ మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. సో బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ హెల్త్ ని మెయింటైన్ చేసుకోగలను. ఓకే, సో ఎలా ఉండేవాడు అంటే, బిఫోర్ నేను ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 2015, 14 ఆ ప్రాంతంలో నన్ను ఎంతమంది చూడాలనుకుంటున్నారు? ఇప్పుడు కాదు, ఒక 10 years, ఒక 11 years బ్యాక్ చూడాలనుకుంటున్నారా? వెరీ గుడ్, వావ్, సూపర్ ఎక్సైట్మెంట్ ఉన్నారు. వెంకటరమణ రెడ్డి సార్, సుచిత్ర మేడం క్లబ్, వెరీ నైస్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ ఎక్సైట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, తెలుసా? సో అది మన హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఫ్యూచర్ లో మీరు అందరు కూడా సో దాని గురించి కూడా తెలుసుకుంటారు. సో ఇలా ఉండేవాడిని. ఎస్, సో ఇలా ఉండేవాడిని. సో ఎప్పుడు అంటే ఇది 2019 ఆ ప్రాంతం, 2014 ఆ ప్రాంతం. ఓకే, సో ఈ విధంగా ఉండేవాడిని. ఓకే, అంటే నా డౌట్ ఏంటంటే, మీకు కూడా రావచ్చు ఒక డౌట్. ఇలాంటి డౌట్స్ రావడం మంచిదే. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ మనుషులు ఇలా ఉండాల్సిన వాళ్ళు ఇంకొంచెం ఘోరంగా తయారవ్వాలి కదా, అవునా? అంతేనా? ఇప్పుడు ఇక్కడికి ఒక 10 సంవత్సరాలు వయసు వ్యత్యాసం ఉంది వాస్తవంగా, పెరిగింది ఇక్కడికి. ఓకే, కానీ సో మీరు గమనిస్తే వయసు పెరిగింది, కానీ ఇక్కడి నుంచి చూస్తే కొంచెం ఇక్కడ కన్నా, ఈ లుంగి ఫోటోలో కన్నా, ఈ పక్కన ఉన్న ఈ ఫుట్బాల్ ఫేస్ ఫోటోలో కన్నా కొంచెం చిన్నగానే కనిపిస్తారని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటి మరి? ఎస్, సేమ్ కదా. వెరీ గుడ్. సో ఇదే మన అదృష్టం అనుకుంటా. రోజులు గడిచే కొద్దీ వయసు పెరగాల్సింది, మనకి వయసు తగ్గుతుంది. ఎంతమంది బిలీవ్ చేస్తారు ఈ విషయాన్ని? ఎంతమంది నమ్ముతున్నారు? గ్రేట్, వెరీ నైస్. సో గ్రేట్. సో కాబట్టి ఇది ఎలా అవుతుంది మనకి, ఇలా పాసిబుల్? ఓకే, సో ఈ రోజు మనం లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, ఎందుకంటే ఈ రోజు అంతా పరిచయాలే ఉంటాయి. ఓకే,
సో నిజంగా నా కోచే లేకపోయి ఉంటే నేను ఇలాంటి మంచి ఎక్స్పీరియన్స్ తీసుకునేవాడిని కాదు, అండ్ మంచి లైఫ్ తీసుకునేవాడిని కాదు, మంచి హెల్త్ తీసుకునేవాడిని కాదు. మా కుటుంబంలో కూడా సో మంచి ఆరోగ్యం తీసుకునేవాళ్ళు కాదు. హాస్పిటల్ కోసం తిరుగుతూనే ఉండేవాళ్ళమేమో, ఇంట్లో వాళ్ళని తీసుకొని నేను హాస్పిటల్ కి తిరుగుతూనే ఉండేవాడినేమో, నా గురించి నేను హాస్పిటల్కి వెళ్తా ఉండేవాడినేమో. ఈ 2 గ్లాసులు పరిచయం అవడం వల్ల నా యొక్క బ్రేక్ఫాస్ట్ నేను చేంజ్ చేసుకున్నాను. నా ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు తీసుకోవాలి, నా లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అవ్వాలో తెలుసుకోగలిగాను. సో అవి చేంజ్ చేసుకుంటూ ఉంటూ ఈ మంచి హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇలాగే ఫ్యామిలీ కూడా పరిచయం చేసి మంచి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోగలుగుతాం మీలానే. ఓకే, అండ్ గ్రేట్. సో దీనికి ఆల్వేస్ నేను మా కోచ్ థ్యాంక్ఫుల్ గా ఉంటాను. మీరు కూడా ఖచ్చితంగా మీ కోచ్ థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఒకసారి మీ కోచ్ కి థ్యాంక్స్ చెప్తాం. ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ మై కోచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మై కోచ్, గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం మనందరూ ఈరోజు కలవటానికి కారణమైన సో ది గ్రేట్ ఫౌండర్ ఆఫ్ హెర్బలైఫ్ ఫౌండర్ సో మార్క్యూస్ గారికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ మార్క్యూస్, గ్రేట్, థ్యాంక్ యూ. సో మీరే గనక ఆలోచన చేయకపోయి ఉంటే సో మేమందరం ఇలానే ఏదో ఒకటి తింటూ ఏదో ఒకటి చేస్తూ కుదిరినన్ని మెడిసిన్స్ ఉన్నన్ని హాస్పిటల్స్ తిరుగుతూ ఏదో జీవితాన్ని అలా గడిపేస్తా ఉండేవాళ్ళం. మీ అమ్మగారి గురించి నిజంగా ఈ షేక్ అండ్ అఫ్రెష్ కనిపెట్టి మా అందరికి పరిచయం వాళ్ళని మీ బలమైన కోరిక సో మా దాకా వచ్చి ఈరోజు మీ షేక్ అండ్ అఫ్రెష్ తీసుకుంటూ నా జీవితంలో నేను మెడిసిన్ వేసుకోవట్లేదు అన్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి మార్క్స్. ఈ థ్యాంక్స్ ఎప్పుడు చెప్పాలి? జీవితకాలం మనకు థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి మార్క్స్. ఓకే, లేదంటే చాలా ఛాలెంజెస్. ఇంతకుముందు కొన్ని రిజల్ట్స్ చూసాం మనం ఇక్కడ. నాకు డయాబెటీస్ నార్మల్ అయింది, కొంచెం బెటర్ అయింది, ఈ విధంగా చెప్తా ఉన్నారు కొంతమంది. దట్స్ గుడ్, మంచి విషయం. సో ఆహారం తీసుకుంటూనే ఆరోగ్యాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. ఓకే, ఒకప్పుడు ఎన్నో రకాల మెడిసిన్స్ తీసుకున్నాం, హాస్పిటల్స్ కి వెళ్ళాం. అయితే ఇక్కడున్న ఆహారాన్ని తీసుకుంటూ మన యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. ఆ ఆహారంతో పాటుగా మనం తీసుకునే షేక్ అండ్ ఫ్రెష్ ఆహారంతో పాటుగా ఇక్కడున్న ప్రతి వెల్నెస్ కోచ్, అంటే ఇక్కడున్న ప్రతి ఒక్క కోచ్ గా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో నేర్చుకుని ఆరోగ్య విషయంలో శరీరాల గురించి నేర్చుకొని సో మన బాడీలో ఉన్న వెల్బీయింగ్ ప్రాబ్లమ్స్ మంచి ఆహారం తీసుకుంటూ మంచి జీవన విధానంలో ఉంటూ ఏ విధంగా నార్మల్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో మనకి చెప్తున్నందుకు ఇంకొకరు ఎవరు అంటే ఆల్ వెల్నెస్ కోచెస్. ఇక్కడ ప్రతి వెల్నెస్ కోచ్ కూడా మనం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. సో ఎందుకంటే షేక్ ఒక్కదాని వల్లే కాదు, షేక్ అఫ్రెష్ వల్ల మాత్రమే కాదు, వాళ్ళు మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఇచ్చే మనకి ఫాలో అప్ గైడ్ లైన్స్ కూడా మనకి చాలా చాలా అవసరం. ఇదే డబ్బాలు యూజ్ చేసి చాలా మంది బరువు పెరిగిన వాళ్ళు ఉన్నారు, సో అనారోగ్య పాలైన వాళ్ళు ఉన్నారు, సో తీసుకోవాల్సిన రిజల్ట్స్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనందరం ఎందుకు ఇలా బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటున్నాము అంటే ఈ షేక్ అండ్ ఫ్రెష్, ఈ ఫార్ములా 1 అనే డబ్బా పక్కన ఒక వెల్నెస్ కోచ్ ఉన్నారు మనందరికి. కాబట్టి ఇక్కడ ఉన్న వెల్నెస్ కోచ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మనం ముగ్గురికి థ్యాంక్స్ చెప్తాం. ఒకళ్ళు మన కోచ్, 2 మార్క్యూస్, 3 ఆల్ వెల్నెస్ కోచెస్. ఎవరైతే వెల్నెస్ కోచెస్ ఉన్నారో వాళ్ళందరూ. ఓకేనా? సో వెరీ గుడ్. సో ఇది ఎప్పుడు కూడా మనం మెయింటైన్ చేయాలి. ఇది మన గ్రాటిట్యూడ్. మన ఇండియాలో ఉన్నది, మన ఆంధ్ర తెలంగాణలో కొంచెం ఎక్కువ ఉన్నది. కృతజ్ఞతా భావం ఉందా, పోయిందా? ఉందనుకుంటున్న వాళ్ళు ఎవరో ఒకసారి హ్యాండిల్స్ చేయండి. కృతజ్ఞత భావం ఉందా మనకి? ఎవరికన్నా మనం సహాయం చేస్తే కృతజ్ఞతతో ఉంటున్నామా? ఇంకా ఉంటే ఈ ముగ్గురికి ఆల్వేస్ మన కృతజ్ఞత భావంతో ఉండాలి. ఓకే, అలా అని చెప్పి మీ ఇంట్లో వండిన అరిసెలు, చక్రాలు, బూర్లు అవన్నీ కవర్లు ఇవ్వవసరం లేదు. థ్యాంక్స్ చెప్తే చాలు. అవన్నీ ఇచ్చి మళ్ళీ వాళ్ళని పెంచొద్దు దయచేసి. మాకు అప్పుడప్పుడు కవర్లు వస్తా ఉంటే మా బాధ అదే. మాకు కవర్లు ఎవరు వద్దండి దయచేసి. ఓకేనా? ఈ ప్రేమ, మీ కృతజ్ఞత భావం, థ్యాంక్స్ చెప్తే మనస్ఫూర్తిగా చాలు. అలాగే ఈ రోజు మనం ఒకటి అనుకున్నాం కదా, సో నా రిజల్ట్ ఇంకొకరికి ఇవ్వాలి. నేను ఈ రోజు ఉదయాన్నే ఎంత హ్యాపీగా ఎలా అయితే ఉంటున్నానో నాలాగే నేను ఇంకొకరు హ్యాపీగా ఉంచాలి. అది నా వయసు వాళ్ళైనా అయ్యుండొచ్చు, చిన్న వాళ్ళైనా, పెద్దలైనా, చుట్టాలైనా, ఫ్రెండ్స్ అయినా, కొలీగ్స్ అయినా, ఎవరైనా ఒకళ్ళు. అది మనకి సో నిజంగా బ్లెస్సింగ్స్ ఇచ్చే పని, కృతజ్ఞత భావం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంతమంది ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు? ఎందుకని? ఎందుకో తెలుసా? నాకు ఒకసారి వీరస్వామి గారు గుర్తొస్తారు. వీరస్వామి గారు మిస్ అవుతున్నారు కదా మీరంతా, నాకు తెలుసు. సో ఒకసారి దగ్గరలో ఉంటే స్పాట్ లైట్ పెడదాం. సారీ. ఓకే, గ్రేట్. ఎందుకు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు? సో మీకు ఏదైనా రీజన్ ఉండే ఉంటుంది ఖచ్చితంగా. దట్స్ వెరీ ఇంపార్టెంట్.
సో ఈ రోజు నుండి మనం ఒక ఎలా వెళ్దామంటే ఒక చాప్టర్స్ లాగా వెళ్దాం. ఓకే, డే బై డే. ఎవరైనా మీరు మిస్ అయ్యారు అంటే మీకు కనెక్టివిటీ పోతుంది. ఒక ట్రైన్ ఎక్కినప్పుడు ప్రతి ట్రైన్ కి లింక్ ఉంటుంది. ఇట్లా ప్రతి బోగికి, ఇంజిన్ కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు నుంచి నేను ఇంజిన్ అనుకోండి. ఇక్కడ మీరు ఇన్ని ఇన్ఫర్మేషన్ ప్రతి బోగి లాంటిది. మొదటి బోగి నుంచి ఆఖరి బోగి వరకు లింక్ ఉంటుంది. సో ఎవరైతే మీరు అటెండ్ అవ్వట్లేదో మధ్యలో, సో మీకు ఏమవుతుంది అంటే మధ్యలో ఒక లింక్ మిస్ అయిపోతుంది, బోగి వెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోతా ఉంటే మీరు ఖచ్చితంగా ఆ లింక్ మిస్ అవడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఏం చెప్తున్నారు ఈ రోజు మాకు సారు, నిన్న ఏం చెప్పుకుంటారు, మీరు నోట్స్ అడగాల్సి ఉంటుంది మీ యొక్క ఫ్రెండ్స్ కి కానీ ఎవరో ఒకరు. ఓకే, కాబట్టి ఎవరు డైలీ మిస్ అవ్వదు. ఓకేనా, మిస్ అవుతారా? పెద్ద విషయం ఏంటంటే నేను మిస్ అవ్వకుండా ఉంటే హ్యాపీ అని ఫీల్ అవుతాను. ఫస్ట్ లోపల నుంచి ముందు నువ్వు మిస్ అవుతాను ఫీల్ అవుతాయి. ఎందుకంటే కొంచెం బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. సో కాబట్టి మీరందరూ ఇంట్రెస్ట్ గా ఉంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నేను ట్రై చేస్తా మిస్ అవ్వకుండా ఉండేదాన్ని. ఓకే, గ్రేట్. యువర్ ఇంటరాక్షన్ అయిపోయింది. టైం ఎంత ఉంది? 10 minutes ఐ థింక్ సో, 10 నిమిషాలు. ఓకే, సో 10 minutes లో నేను జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అక్కడి నుంచి మనం డైలీ దాన్ని మెయింటైన్ చేసుకుందాం. ఓకే, గ్రేట్. సో మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్, మన బాడీకి, మన హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ ఈ విషయాలు. ఓకే, ఎంతమంది ఇంట్లో ఉన్నారు? హౌస్, నేను ఉన్నాను, మీరు చాలా మంది ఇంట్లోనే ఉన్నారు. మాక్సిమం ఆఫ్ పీపుల్స్. మన ఇల్లు ఈ రోజు మన ఇలా ప్రశాంతంగా ఉంది, మన స్లాబ్ కింద పడట్లేదు, అలా నిలబడి ఉంది అంటే ఖచ్చితంగా మన ఇంటి స్లాబ్ కి సపోర్టివ్ గా 4 పిల్లర్స్ అనేది, 4 చుట్టుపక్కల 4 పిల్లర్స్ అనేది ఎప్పుడూ ఉంటాయి కదా. సో అది వెరీ ఇంపార్టెంట్. గోడలతోనే ఓన్లీ స్లాబ్ ను కనుక ఉంచితే అదే ఇంట్లో మనం ఉండటానికి ఆలోచిస్తాం, అమ్మో ఇది ఏమన్నా ఎప్పుడన్నా పడిపోద్దేమో. అలా కాకుండా సో ఇంటికి పిల్లర్స్, పునాదుల నుంచి పిల్లర్స్ ఉంటే మనం ఆ ఇంట్లో ధైర్యంగా ప్రశాంతంగా నిద్రపోతాం. అవునా కదా? ఓకే, అంటే ఈ ఇంటిని ఎలా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం, చాలా స్ట్రాంగ్ గా కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం మన శరీరానికి కూడా ఇంటికి 4 పిల్లర్స్ ఉన్నట్టు మన శరీరానికి సో 5 పిల్లర్స్ ఉన్నాయి. ఓకే, మన శరీరానికి 5 పిల్లర్స్. ఈ 5 పిల్లర్స్ ని ఎవరైతే జీవితకాలం మనసులో ఉంచుకొని మెయింటైన్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ వెయిట్ మీ అదుపులో ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ 5 పిల్లర్స్. ఓకే, ఆర్ యు రెడీ 5 పిల్లర్స్ తెలుసుకోవడానికి? ఓకే, గుడ్. సో ఈ 5 పిల్లర్స్ అనేది మీరు జస్ట్ ఈ రోజు ఓవరాల్ గా నేను చెప్తాను. సో మనం ఎక్కడెక్కడ ఆధారపడాలి, ఆరోగ్యం కోసం ఏ విషయాల మీద ఆధారపడాలి. ఓకే, మనం ఈరోజు ఆరోగ్యంగా బాగుండాలంటే ఎవరి మీద ఆధారపడుతున్నాం? మన స్కూల్ టీచర్స్ మీద ఆధారపడుతున్నామా, అమ్మ మీద ఆధారపడుతున్నామా, నాన్న మీద ఆధారపడుతున్నామా, లేదంటే హాస్పిటల్ మీద ఆధారపడుతున్నామా, లేదా ఫ్రెండ్ మీద ఆధారపడుతున్నాం? ఆరోగ్యంగా ఉండాలంటే ఎవరి మీద ఆధారపడాలి ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. ఎంతమందికి ఆరోగ్యం కావాలంటే అందరూ హ్యాండ్ రేస్ చేశారు, తెలుసుకోవడానికే ఆలోచిస్తూ ఉంటారు. అదే ప్రాబ్లం. సో నాకు ఆ పూర్తి ఆరోగ్యం కావాలంటే నేను ఈ 5 విషయాల మీద నేను డిపెండ్ అవ్వ ఉండాలి, ఆధారపడాలి. అందులో మొట్టమొదటిది నా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి నేను ఎవరి మీద ఆధారపడాలి అంటే ఆహారం మీద నేను ఆధారపడాలి. 80% మంచి ఆహారం మీద ఆధారపడాలి, న్యూట్రిషనల్ ఫుడ్. 80% నేను మంచి పోషక ఆహారం మీద నాకు ఆరోగ్యం కావాలి అంటే నేను ఆధారపడాల్సింది ఎక్కడంటే 80% ఆహారం పైన, మంచి పోషకాహారం పైన. ఫస్ట్ వన్, ఇది ఒక పిల్లర్ మనకి. నేను మంచి ఆహారం మీద నా ఆరోగ్యం కోసం ఆధారపడితే నాకు ఆరోగ్యం వస్తుంది అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఓకే, సో మరి నేను ఎక్కడెక్కడో ఆధారపడుతున్నానా, మంచి పోషకాహారం మీద నా ఆరోగ్యం గురించి నేను ఆధారపడుతున్నానా చెక్ చేసుకోవాలి మనం. ఓకే, సో నేను దాని గురించి మీకు డెప్త్ గా సో డే బై డే మనం మాట్లాడదాం. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మనకి సో ఇంకొక 20%, 20% ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, 20% నా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి నేను ఏదో ఒక యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది మన శరీరానికి ఇవ్వటం అనేది మంచిది. ఓకే, నేను ఎవరి మీద ఆధారపడకూడదు. ఓకే, నా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఎవరి మీద ఆధారపడకూడదు. ఇలాంటి విషయాల మీద ఆధారపడితే ఖచ్చితంగా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, యా, థ్యాంక్ యూ. రేజ్ యువర్ హ్యాండ్, అలాగే మీరు డౌన్ చేయొచ్చు. ఓకే, అండ్ దాంతో పాటుగా సో 80+20 ఎంత? మాకెందుకు రావు సార్ లెక్కలు అంతా. 100%, 100% మంచి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంకా బాగుంటుంది అని చెప్తారు. పాజిటివ్ మైండ్ సెట్, 100% పాజిటివ్ మైండ్ సెట్ అనేది మనం మన యొక్క శరీరానికి మనం అందించడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగవుతుంది. సో ఆలోచనలకి ఆరోగ్యానికి సంబంధం ఉందా అంటే
ఖచ్చితంగా మనకి ఆరోగ్యానికి ఆలోచనలకు సంబంధం ఉంది. ఆలోచన వచ్చినప్పుడు మన ఆరోగ్యంలో మార్పులు రావడం మనం గమనించుండొచ్చు. ఆయాసం, దడ, గుండెపోటు, అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్, ఇవన్నీ ఆలోచన వల్లే వస్తున్నాయి తెలుసా. ఎక్కువ శాతం ఒత్తిడి, స్ట్రెస్ లెవెల్స్ గురి అవ్వటం. ఓకే, సో మన బాడీలో క్రాంప్స్ కూడా ఆలోచనల వల్ల వస్తూ ఉంటాయి. సో చాలా వరకు మన ఆలోచనల విషయంలో కూడా మనం మెరుగుపరుచుకోవాలి. పాజిటివ్ ఆలోచనలు ఉండాలి. ఓకే, సో ఇలాంటి పాజిటివ్ ఆలోచనలు ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయాన్నే మన శరీరానికి మంచి ఆహారం ఇవ్వటం ఎంత ఇంపార్టెంటో, మంచి ఎక్సర్సైజ్ ఇవ్వటం ఎంత ఇంపార్టెంటో, మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి విషయాల్ని చూడటం, మంచి విషయాల్ని మాట్లాడటం, మంచి విషయాల్ని వినటం, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ మూడు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా మీకు? మంచి ఆహారం తినటం, మంచి ఎక్సర్సైజ్ చేయటం, మంచి విషయాలు వినటం ఉదయాన్నే ఎక్కడ జరుగుతున్నాయి చెప్పాలి మీరు. ఎక్కడ జరుగుతున్నాయో చూపించండి. ఎక్కడ జరుగుతున్నాయో ఇలా జూమ్ లో జరుగుతాయి. ఉదయాన్నే ఫిట్ అవర్, ఆ తర్వాత షేక్ అండ్ ఫ్రెష్, ఆ తర్వాత మంచి విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం. హెల్దీగా ఎలా ఉండాలి, ఎలా ఎంతమందికి హెల్ప్ చేయాలి, నవ్వుతూ ఎలా ఉండాలి, ఇవన్నీ విషయాలు ఉదయాన్నే. ఓకే, మంచి పాజిటివ్ మైండ్ సెట్ అనేది మనందరికీ డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ దాంతో పాటుగా ఇప్పుడు ఈ చెప్పాలని నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి ఈ పిల్లర్ గురించి. ఎందుకంటే సో మీ డబ్బులు ఖర్చు పెడతాం నాకు ఇష్టం లేదు, కానీ నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తాను. ఈ పిల్లర్ విషయంలో మాత్రం సో కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం పొదుపుగా ఖర్చు పెట్టుకోండి. ఓకేనా, మరి చెప్తున్నా మరి. ఓకే, సో ఫోర్త్ పిల్లర్ ఈస్ మంచి నీళ్ళు తాగడం. దీనికి డబ్బులు బాగా ఖర్చు పెట్టాలి కదా మనం. ఫోర్త్ వన్ ఇస్ వాటర్. మంచినీళ్లు తాగడం శరీరాన్ని డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ చేసుకోవడం మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన ఒక భాగం, పార్ట్. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది అంటే హెల్త్ ని డెవలప్ చేసుకోవడం కోసం వాటర్ ని మనం సో తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, మంచిగా వాటర్ తీసుకోవాలి. రోజు మొత్తంలో మీ కోచెస్ గైడ్ చేస్తూ ఉంటారు. ఆ గైడ్ చేసిన ప్రాసెస్ లో ఎంత వాటర్ తీసుకోవాలి అంటే మీ యొక్క శరీరానికి తగినంత వాటర్ తీసుకోవాలి. లేదంటే మీ కోచ్ అడగండి, 3.5 నుంచి 4 లీటర్ల వాటర్ మీకు సజెస్ట్ చేసి తీసుకోవాలి. ఎందుకు, ఏంటి, ఏం ఉపయోగాలు ఉంటాయి అనేది కూడా మీకు నేను చెప్తా ఖచ్చితంగా. ఓకే, దాంతో పాటుగా వాటర్ మెయింటైన్ చేయాలి. ఈ వాటర్ లో మంచినీళ్ళతో పాటుగా ఎలక్ట్రోల్స్ ఉండేలాగా మనం చూసుకోవాలి. ఈ మంచినీరులో బాడీకి కావాల్సిన ఎలక్ట్రోల్స్ లెవెల్స్ ఉండేలాగా మనం చూసుకోవాలి, మినరల్స్ ఉండేలాగా తీసుకోవాలి. ఓకే, కాబట్టి సో వెరీ ఇంపార్టెంట్. 4వది వచ్చేసి మంచినీరు తాగడం. 5వది వచ్చేసి సో ఇది ఎవరికి లేనిది, కావాల్సింది, ఇంపార్టెంట్ మన హెర్బల్ లైఫ్ లో. సో మనకు ఒక బెస్ట్ మంచి ప్రొడక్ట్ కూడా మనకు అందుతుంది. సో ఆ ప్రొడక్ట్ ఏంటంటే స్లీప్ ఎన్హాన్సర్. సో ఎందుకంటే 5వ పిల్లర్ వచ్చేసి నిద్ర. నిద్రని ఏమనొచ్చు అంటే రికవరీ అనొచ్చు. ఓకే, సో మన శరీరంలో ఎన్నో రకాల మెమోరీస్, వేస్ట్ ఆఫ్ మెమోరీస్ అనేది మనం ఒక రోజు 24 గంటల్లో స్టోర్ చేసుకుంటా ఉంటాం. చూసింది, విన్నది, మాట్లాడింది. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా మీ శరీరంలో మీ బ్రెయిన్, సబ్ కాన్షియస్ బ్రెయిన్ చక్కగా స్టోర్ చేసుకుంటుంది. దాదాపు కొన్ని వేల జీబీలు మన ఫోన్ లో జస్ట్ ఒక 500 GB 1000 GB వరకు మహా అయితే ఉన్నాయేమో. మన బ్రెయిన్ కొన్ని థౌసండ్స్ ఆఫ్ జీబీని ఒక రోజు 24 hours లో స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. దాంట్లో అనవసరమైనవి చాలా ఉంటాయి. ఓకే, మనం ఫోన్ కనుక ఈ విధంగా కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డ్ చేసి ఇలా తిరుగుతున్నాం అనుకోండి, ఈ ఫోన్ కు తెలుసా ఏది ఏది రికార్డ్ చేయాలి. ఆల్రెడీ రికార్డ్ జరుగుతుంది కాబట్టి అన్ని రికార్డ్ చేసుకునేది. సేమ్ లైక్ దట్ మనం కూడా అంతే. మనం విన్నది, చూసేది, ప్రతిదీ మనం రికార్డ్ చేసుకుంటా ఉన్నాం. సో ఈ రికార్డ్ అంతా కూడా మన నైట్ నిద్రలో చాలా వరకు ఏం జరుగుతుంది అంటే అనవసరమైన చాలా ఫైల్స్ ఏదైతే ఉన్నాయో మనం ఏదైతే రికార్డ్ చేసుకున్నాయి, డిలీట్ ఎలా అయితే మనం కొడతామో, సో సరిగ్గా రాని ఫొటోస్ కానియచ్చు, అనవసరమైన ఏదైతే డిలీట్ చేస్తామో మన బాడీ కూడా అలా చాలా విషయాలు డిలీట్ చేసుకుంటాం. అండ్ దాంతో పాటుగా మన శరీరం హీలింగ్ చేసుకోవటం, మన శరీరం రికవరీ చేసుకోవటం, గ్రోత్ డెవలప్ అవటం, కన్స్ట్రక్షన్స్ చేసుకోవటం, సో చాలా విషయాలు అనేది నిద్రలో జరుగుతుంది. కాబట్టి 5వ పిల్లర్ వచ్చేసి నిద్రపోవటం. ఎంతసేపు పడుకోవాలి? మినిమం 8 గంటలు పడుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇవన్నీ చేస్తే ఓకే చక్కగా మన ఆరోగ్యం మన చేతిలో ఉండిద్ది. ఇల్లు ఎలా అయితే స్ట్రాంగ్ గా ఉండిద్దో ఈ హౌస్ కూడా అలాగే స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇవి మెయింటైన్ చేయాలి. ఒకటి వచ్చేసి 80% న్యూట్రిషనల్ ఫుడ్, మంచి ఆహారం తీసుకోవడం. మన ఎక్కడ దొరుకుతుంది మనకి? చక్కగా మన దగ్గర ఉంది షేక్ అండ్ ఫ్రెష్ విత్ మల్టీవిటమిన్. మంచి ఆహారం మనకి దొరుకుతుంది హ్యాపీగా. ఓకే, సో చక్కగా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి షేక్ అండ్ ఫ్రెష్ మెయింటైన్ చేసుకుంటా ఉంటాం. 2 వచ్చేసి 20% ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఖచ్చితంగా మీకు ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్, మార్నింగ్ కుదిరితే మార్నింగ్, జూమ్ లో అయితే జూమ్ లో. సో మీకు అట్లీస్ట్ 40 minutes ఆఫ్ టైం ఆర్ 50 minutes ఆఫ్ టైం ఎనీ యాక్టివిటీ, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ అండ్ గేమింగ్, సో లేదంటే ఏదో ఒక యాక్టివిటీ అనేది 20% శరీరాన్ని
ఖర్చు పెట్టుకోవాలి. అలాగే మంచి మైండ్ సెట్, మంచిగా హ్యాపీగా నేను ఒక్కదే బాగుండటం కాదు 10 మంది బాగుండాలి. సో క్షమించే హృదయం ఉండాలి. ఇలాంటి చాలా చాలా విషయాల్లో మనం మెరుగవ్వాలి. మూడోది, నాలుగోది చక్కగా వాటర్ అవసరం ఉన్నా లేకపోయినా చలికాలం వచ్చింది మంచినీళ్ళు అవ్వట్లేదు నాకు అని చెప్పి చాలా మంది వాటర్ తాగకుండా ఉంటారు. మీరు తాగండి కావాలంటే. సో మీకు 1-2 టైమ్స్ ఎక్స్ట్రాగా మీరు యూరినల్స్ కి వెళ్ళినా పర్వాలేదు. బాడీలో టాక్సిన్ రెడ్యూస్ అవ్వాలంటే మంచినీళ్ళు తాగాలి. సో ఐదోది స్లీప్ రికవరీ కోసం. సో ఇవన్నీ మీరు మెయింటైన్ చేయండి. ప్రతిరోజు ఇవి 5ని మీరు ఫాలో అవ్వాలి. ఎవ్రీ సింగిల్ డే 365 రోజుల్లో గనక మీరు ఈ 5 విషయాల్లో గనక మీరు గనక పాస్ మార్కులు తెచ్చుకుంటే, ఓకే, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే, సో యు ఆర్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ది ఎర్త్. ఎక్కడ తెలుసా? బాడీ మీద యు ఆర్ ద బెస్ట్ పర్సన్. ఓకేనా? 5 ఫాలో అవ్వండి. ఈ న్యూట్రిషన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, సో ఎలాంటి ఆలోచనలు ఉండాలి, వాటర్ లో తాగాలి, ఎలా నిద్రపోవాలి, న్యూట్రిషన్ లో ఉన్న విషయాలు ఏంటి, ఎన్ని రకాల న్యూట్రిషన్స్ ఉన్నాయి, శరీరానికి ఏం కావాలి, ఎలా తినాలి, ఇవన్నీ కూడా మనం కవర్ చేసేద్దాం. ఓకేనా? డైలీ ఈ టైంకి మీరు వచ్చేయండి. సో నేను కూడా వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.